ఫస్ట్ క్వశ్చన్ చూడండి. హైదరాబాద్ ఫర్ హైదరాబాదీస్ అనే నినాదం ఇచ్చిన సంస్థ ఏది? ఏ హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్, బి పీడిఎఫ్, సి నిజాం ముల్కీ లీగ్, డి హితరక్షణ సమితి. ఆన్సర్ సి నిజాం ముల్కీ లీగ్. రెండవ క్వశ్చన్ చూడండి. ఈ కింది వారిలో వెల్లోడి ప్రభుత్వంలో పనిచేయని వారు ఎవరు? ఏ ఎం శేషాద్రి, బి సివిఎస్ రావు, సి బి రామకృష్ణారావు, డి సిహెచ్ కృష్ణారావు. ఆన్సర్ 4 సిహెచ్ కృష్ణారావు. మూడో క్వశ్చన్ చూడండి. ఈ కింది వారిలో పెద్ద మనుషుల ఒప్పందంపై సంతకం చేయని వ్యక్తి ఎవరు? ఏ బూర్గుల రామకృష్ణారావు, బి బెజవాడ గోపాల్ రెడ్డి, సి జేవి నరసింహరావు, డి ఎస్కే పటేల్. ఆన్సర్ 4 ఎస్కే పటేల్. నాలుగో క్వశ్చన్ చూడండి. తెలంగాణ ప్రాంతీయ సమితిని ప్రారంభించిన వారెవరు? ఏ రవీంద్రనాథ్, బి రాజమల్లు, సి కొండా లక్ష్మణ్ బాబూజీ, డి కొలిశెట్టి రామదాసు. ఆన్సర్ డి కొలిశెట్టి రామదాసు. ఐదో క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ రంగ సంస్థలపై ఏర్పాటు చేసిన కమిటీ ఏది? ఏ సుబ్రహ్మణ్యం కమిటీ, బి సచార్ కమిటీ, సి హితన్ భయ్య కమిటీ, డి రోషయ్య కమిటీ. ఆన్సర్ ఈజ్ సి హితన్ భయ్య కమిటీ. విద్యుత్ రంగ సంస్థల మీద వేసిన కమిటీ హితన్ భయ్య కమిటీ ఈజ్ కరెక్ట్. ఆరో క్వశ్చన్ చూడండి. ఈ కింది వారిలో విశాలాంధ్ర ఏర్పాటును వ్యతిరేకించిన ఆంధ్ర ప్రాంత వ్యక్తి ఎవరు? ఏ పుచ్చలపల్లి సుందరయ్య, బి ఆచార్య ఎన్జీ రంగా, సి గౌతు లచ్చన్న, డి ఎంటి రాజు. ఆచార్య ఎన్జీ రంగా వ్యతిరేకించాడు. ఆన్సర్. ఏడో క్వశ్చన్. తెలంగాణ అమరవీరుల స్తూపం రూపశిల్పి ఎవరు? ఏ లక్ష్మీనారాయణ, బి మాడ్యం రామచంద్రయ్య, సి ఎక్కా యాదగిరిరావు, డి వెంకట రమణాచారి. ఆన్సర్ సి ఎక్కా యాదగిరి అమరవీరుల స్తూపం రూపశిల్పి. ఎనిమిదో క్వశ్చన్ చూడండి. నీళ్లు నిజాలు పుస్తక రచయిత ఎవరు? ఏ ఆర్ విద్యాసాగర్ రావు, బి సిహెచ్ హనుమంతరావు, సి వినోద్ కుమార్, డి కేశవరావు జాదవ్. ఆన్సర్ ఈజ్ ఏ ఆర్ విద్యాసాగర్ రావు. తొమ్మిదో క్వశ్చన్ చూడండి. సూర్యాపేటలో నిర్వహించిన తెలంగాణ మహాసభ సమావేశానికి ఏ పేరు పెట్టారు? ఏ సింహగర్జన, బి తెలంగాణ పోరు, సి డోకా తున్న తెలంగాణ, డి తెలంగాణ పులికేక. ఆన్సర్ సి డోకా తిన్న తెలంగాణ. పదో క్వశ్చన్ చూడండి. ఈ కింది వాటిని జతపరచండి. బొగ్గు పొరల్లో అగ్గిబావుట, బి జగితాలపల్లె, సి చెలినెగెల్లు, డి ఇగురం. కింద మళ్ళా జాబితా. గంట చక్రపాణి, నందిని సిద్ధారెడ్డి, పెండ్యాల వరవరరావు, అల్లం నారాయణ. 11వ క్వశ్చన్. పెద్ద మనుషుల ఒప్పందంపై సంతకం చేయడాన్ని తన వీలునామాపై సంతకం చేసినట్లుగా అభివర్ణించింది ఎవరు? ఏ బెజవాడ గోపాల్ రెడ్డి, బి గౌతులచ్చన్న, సి మర్రి చెన్నారెడ్డి, డి బూర్గుల రామకృష్ణారావు. ఆన్సర్ ఈస్ బూర్గుల రామకృష్ణారావు. 1969 ఉద్యమంలో ఏ పథకం వల్ల తెలంగాణ వాదులు మే 1న తెలంగాణ డిమాండ్స్ డే ర్యాలీని నిర్వహించారు? ఏ రాష్ట్రపతి ఉత్తర్వు, బి పంచసూత్ర పథకము, సి అష్టసూత్ర పథకము, డి 6 సూత్రాల పథకము. ఆన్సర్ సి అష్టసూత్ర పథకము. 14వ క్వశ్చన్ చూడండి. తెలంగాణ జలియన్వాలా బాగ్ అని ఏ సంఘటనను పేర్కొంటారు? ఏ ఇంద్రవెల్లి సంఘటన, బి మననూరు సంఘటన, సి మానకోట సంఘటన, డి సిరిసిల్ల సంఘటన. ఆన్సర్ ఈజ్ ఏ ఇంద్రవెల్లి సంఘటన.
15వ క్వశ్చన్ చూడండి. జగిత్యాల మరియు సిరిసిల్ల ప్రాంతాలను కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించిన ముఖ్యమంత్రి ఎవరు? ఏ ఎన్టీ రామారావు, బి జలగం వెంగళరావు, సి కోట్ల విజయభాస్కర్ రెడ్డి, డి మర్రి చెన్నారెడ్డి. జవాబు మర్రి చెన్నారెడ్డి కరెక్ట్. 16వ క్వశ్చన్. షెడ్యూలు ప్రాంతాల భూ బదలాయింపు సవరణ చట్టం 1/70 రాజ్యాంగంలో ఏ షెడ్యూల్లో పొందుపరిచారు? 7(2)AB, 6(2)AB, 6(3)AB, 5(2)AB. ఆన్సర్ 4 5(2)AB. 17వ క్వశ్చన్ చూడండి. మా తెలంగాణ అనే వార్తాపత్రికను ప్రారంభించిన సంస్థ ఏది? ఏ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం, బి తెలంగాణ స్టడీ సర్కిల్, సి కాళోజీ మిత్ర మండలి, డి తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్. ఆన్సర్ ఈజ్ తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ అనేది మా తెలంగాణ అనే వార్తాపత్రికను ప్రారంభించింది. 18వ క్వశ్చన్ చూడండి. వరంగల్ డిక్లరేషన్లో ప్రత్యేక తెలంగాణ ప్రజల ఆకాంక్షలు అనే అంశంపై సదస్సు నిర్వహించిన సంస్థ ఏది? ఏ తెలంగాణ స్టడీ సర్కిల్, బి తెలంగాణ మహాసభ, సి ఆల్ ఇండియా పీపుల్ రిజిస్ట్రేషన్ ఫోరం, డి తెలంగాణ ప్రజా ఫండ్. ఆన్సర్ ఈజ్ సి ఆల్ ఇండియా పీపుల్స్ రిజిస్ట్రేషన్ ఫోరం. 19వ క్వశ్చన్ చూడండి. బషీర్బాగ్లో దేనికి వ్యతిరేకంగా ప్రజలు చేపట్టిన నిరసనపై పోలీసులు కాల్పులు జరిపారు? ఏ టీడీపీ అవినీతిపై, బి విద్యుత్ ఛార్జీల పెంపుపై, సి నిత్యావసర ధరల పెరుగుదలపై, డి బూటకపు ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా. ఆన్సర్ బి విద్యుత్ ఛార్జీల పెంపుపై. 20వ క్వశ్చన్ చూడండి. నక్సలైట్లు దేశభక్తులు, నక్సలైట్లు ఎజెండే నా ఎజెండా అని ప్రచారం చేసుకున్న మొదటి ముఖ్యమంత్రి ఎవరు? ఏ జలగం వెంగళరావు, బి కాసు బ్రహ్మానందరెడ్డి, సి ఎన్టీ రామారావు, డి కోట్ల విజయభాస్కర్ రెడ్డి. ఆన్సర్ ఈజ్ సి ఎన్టీ రామారావు. 21వ క్వశ్చన్ చూడండి. ఉద్యమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి చేపట్టిన వివిధ కార్యక్రమాలను చారిత్రక క్రమానుగతంగా గుర్తించండి. ఏ సమర శంకారావం, బి తెలంగాణ ఆత్మగౌరవ సభ, సి సింహగర్జన, డి వరంగల్ జైత్రయాత్ర. ఆన్సర్ ఈజ్ ఏ సిడిఏబి ఆన్సర్. 23వ క్వశ్చన్. తెలంగాణ ప్రజా సమితిలో ముఖ్య భూమిక పోషించిన మహిళా నాయకురాలు? ఏ సంగం లక్ష్మీబాయి, బి టి సదాలక్ష్మి, సి మల్లు స్వరాజ్యం, డి ఈశ్వరీబాయి. ఆన్సర్ ఈజ్ బి టి సదాలక్ష్మి. 24వ క్వశ్చన్. తెలంగాణ రాష్ట్ర సాధనలో తుపాకీతో కాల్చుకున్న పోలీస్ కానిస్టేబుల్ ఎవరు? ఏ కిష్టయ్య, బి రామయ్య, సి శ్రీకాంతాచారి, డి యాదగిరి. ఆన్సర్ ఈజ్ ఏ కిష్టయ్య. 25వ క్వశ్చన్ చూడండి. తెలంగాణ ఉద్యమంలో సడక్ బంద్ కార్యక్రమాన్ని ఎప్పుడు నిర్వహించారు? ఏ 2013 మార్చి 21, బి 2013 మార్చి 12, సి 2013 మార్చి 24, డి 2013 మార్చి 11. ఆన్సర్ ఈజ్ 1 2013 మార్చి 21. 26వ క్వశ్చన్. ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్రపతికి ప్రాంతీయ సంఘాల ఏర్పాటుకు అధికారం ఇచ్చారు? ఏ 7వ రాజ్యాంగ సవరణ,
బి 9వ రాజ్యాంగ సవరణ, సి 13వ రాజ్యాంగ సవరణ, డి 15వ రాజ్యాంగ సవరణ. ఆన్సర్ ఈజ్ 1 7వ రాజ్యాంగ సవరణ. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉన్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు మంచి వీడియోలు తేవడానికి ప్రయత్నిస్తుంటాను మీ ముందుకి. థ్యాంక్ యూ.